అటు అటున్న వెహికల్స్ అన్ని కూడా నిండిపోవాలి. రేపు ఒక్కొక్కరు ఒక ఇద్దరినైనా ఈ సభకు తీసుకురావాలని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది, విశ్వాసం ద్వారానే రక్షణ కలుగుతుంది, రక్షణ ద్వారానే మోక్షం కలుగుతుంది. కాబట్టి ఈ బజర్లో ఉన్న సేవకుల్లో ఎవరు ఈ యొక్క సభలకు మాకు సహకరించగలరు అని వారు నన్ను సంప్రదించినప్పుడు దైవజనులు పీటర్ పాలయ్య గారు నేను వారికి పరిచయం చేశాను. ఎందుకంటే ఈ ప్రాంగణంలో ఒక 2-3 సార్లు సభ ఏర్పాటు చేశారు. సేవకులు అందరినీ కలుపుకొని పోయే ఒక తగ్గింపు స్వభావం ప్రేమ కలిగిన సేవకులని నేను నాకు దగ్గరగా ఉన్న పరిచయం బట్టి తెలుసుకున్నాను. ఈ సభల నిర్వాహకానికి వారు సహకరిస్తున్నందుకు పీటర్ పాలయ్య గారికి నేను వందనాలు. ఇప్పుడు వచ్చిన దైవ సేవకులందరూ కూడా ఇలాగనే చూడండి, చాలా మంది వచ్చారు. కుర్చీలు తక్కువనే కాబట్టి అక్కడ కూర్చోన్నారు. ఇంకా 2 దినాలు ఉంది. ఈ 2 దినాలు కూడా గృహ కూడికలు కానివ్వండి, చిన్న చిన్న సభలు కానివ్వండి, ఈ 2 దినాలు వాయిదా వేసుకొని ప్రజలందరినీ దేవుని సేవకులు మీ సంఘాలలో ఉన్న విశ్వాసాలందరినీ కూడా ఇంకా 2 రాత్రులు ఉంది కాబట్టి ఆటో ఖర్చులు మీకు సొంతంగా పెట్టుకునైనా, ట్రాక్టర్లు మీకు సొంతంగా పెట్టుకునైనా, ఎందుకంటే ఒక్కొక్క సంఘం నుంచి ఇంత పెద్ద సభలు ఏర్పాటు చేయాలంటే అది కుదరన పని. ఒక సేవకుడు ఆ సంఘం ద్వారా ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి మీటింగ్ జరిపించాలంటే చాలా కష్టం. కాబట్టి ప్రతి సంఘం నుంచి కూడా ఇంకా రేపు 2 దినాలు వచ్చి దేవుని వాక్యాన్ని దీవించబడాలని మనస్ఫూర్తిగా మదిరపట్నంలో ఉన్న క్రైస్తవుల్ని అలాగనే